Hello everyone, welcome to my channel Shinjan's Family Official. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ శుక్రవారం నేనైతే మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ముందుగా తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాను, తర్వాత ఇంట్లో పూజ గదిలో చేసుకుంటాను. ఇక్కడ తులసమ్మకి ముందుగా దీపం ధూపం అండ్ నైవేద్యం సమర్పించుకుంటాను. అండ్ మా బాబు శివిని అయితే నేను ఎప్పుడు పూజ చేసినా నా పక్కనే ఉంటాడు, అందులో బాగా ఇన్వాల్వ్ అవుతాడు. నేను చేస్తా అంటాడు. పిల్లలు మనం ఏం చెప్పినా మన చెప్పిన మాట వినరు అస్సలు, కానీ మనం చేసింది చూసి నేర్చుకుంటారు. అండ్ తులసి కోటకి నీళ్ళు పోసేటప్పుడు నేనైతే ఒక మంత్రం జపించుకుంటాను. అదేంటి అంటే, యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ శ్రీ తులసిస్యాం నమామ్యహం. రోజు తులసి కోటకి నీళ్ళు పోసేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటూ పోస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయి. అండ్ ఇక్కడ నాది తులసి పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మా బాబు దేవుడికి పెట్టిన నైవేద్యం తింటా అని అడుగుతున్నాడు. అండ్ చివరిగా తులసమ్మకు మొక్కుతూ ఈ శ్లోకాన్ని చదువుకోండి. శ్రీ తులసిస్యాం విద్మహే విష్ణుప్రియాయ ధీమహి తన్నో బృంద ప్రచోదయాత్. అండ్ పూజ గదిలో పూజ అయితే అయిపోయింది. నేను పూజ చేస్తూ వీడియో తీయలేను కాబట్టి పూజ అంతా అయిపోయాక వీడియో తీశాను. మీరు రోజు దీపం వెలిగించేటప్పుడు శుభం కరోతి మంగళం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశనం దీపజ్యోతి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకుంటూ దీపం ముట్టించుకోండి. అండ్ ఇక్కడ దీప ధూప నైవేద్యం పెట్టడం అయిపోయింది. అండ్ లాస్ట్కి హారతి ఇస్తున్నాను. ఇక్కడ మీకు వచ్చిన హారతి పాటలు ఏమైనా ఉంటే పాడుకోవచ్చు. సిరిలిచ్చు శ్రీలక్ష్మికి ఇది మంగళం వరమిచ్చు వరలక్ష్మికి ఇది మంగళం మా తల్లి మహాలక్ష్మికి ఇది మంగళం మా తల్లి మహాలక్ష్మికి ఇది మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. అమ్మవారికి నేను కట్టె పొంగలి సగ్గుబియ్య పాయసం మక్క కంకులతో చేసిన స్వీట్ గారెలు నైవేద్యంగా పెట్టుకున్నాను. మీకు నచ్చినవి మీకు సులువుగా అయ్యే పాయసం ఏదైనా చేసి పెట్టవచ్చు. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవి అందరికీ శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను. అండ్ పూజ అయ్యాక నేనైతే ధూపం వేసుకుంటాను. ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే కంపల్సరీగా వేస్తాను. ఈ ధూపం వేయడానికి మైసాక్షి అండ్ గుగ్గిలం లాంటివి వాడతాను నేను. అండ్ ఆ నిప్పుల ప్లేస్లో స్టాష్ ప్రో అని చార్కోల్ ఒకటి వస్తుంది, దాన్ని యూజ్ చేస్తాను నేను. ఒక 5 సెకండ్స్ దాన్ని ఫైర్ దగ్గర పెట్టి అందులో వేస్తే ఎర్రగా నిప్పు రవ్వలా అవుతుంది. దానిపైన ధూపం వేస్తే సరిపోతుంది. నమస్కారం. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.